పెద్దిని ఎలాగైనా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయిన బుచ్చిబాబు. కానీ బుచ్చిబాబుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన చరణ్. పెద్ది ఎలా ఉండబోతుందని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలదా? ఇంతకీ బుచ్చిబాబుకి చరణ్ ఆ స్వీట్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? అసలు పెద్ది కథ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఓపెన్ ఎఫ్ఎం డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మూవీ పెద్ది. ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ రెండు కలిపి ప్రొడ్యూస్ చేస్తున్న వెంకట సతీష్ కిల్లారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అండ్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ అండ్ జగపతి బాబు వంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్లు గ్లిమ్స్ కూడా సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశాయి. పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా రాబోతున్నటువంటి ఈ సినిమాలో రామ్ చరణ్ కంప్లీట్ గా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. గుబురు జుట్టు, పెద్ద గడ్డం, బలమైన బాడీ తోటి దుమ్ముతో నిండినటువంటి గ్రౌండ్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకొని చరణ్ కనిపించే పోస్టర్ స్టిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాని రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ గా వచ్చే సంవత్సరం మార్చ్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడూ అనౌన్స్ చేశారు. అయితే ఈ టైంలోనే రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండడంతో యూనిట్ మొత్తం స్పీడ్ పెంచింది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో డైరెక్టర్ బుచ్చిబాబు తన శక్తి మేరకు సినిమా పనుల్లో నిమగ్నమైపోయినట్లు కూడా సమాచారం. రోజంతా షూటింగ్, రాత్రిలో ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటూ తిండి కూడా సరిగ్గా తినడం లేదని తెలిసింది. సినిమా పట్ల బుచ్చిబాబు చూపిస్తున్నటువంటి డెడికేషన్ కు ఇండస్ట్రీలో అందరూ ప్రశంసలు కురిపిస్తూనే ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు హెల్త్ బాలేదని, ఆయన వెనక్కి తగ్గకుండా పని కొనసాగిస్తున్నారని కూడా తెలిసింది. అయితే ఈ విషయం ఎట్టకేలకు రామ్ చరణ్ దృష్టికి వెళ్లడంతో చెర్రీ వెంటనే బుచ్చిబాబుతో మాట్లాడి హెల్త్ మేనేజ్ చేసుకోవాలని సీరియస్ గా చెప్పినట్లు తెలుస్తుంది. సినిమా తర్వాత చేయొచ్చు, కానీ హెల్త్ బాలేకపోతే అది ఎవ్వరికీ ఉపయోగం కాదు. ముందు నీ హెల్త్ చూసుకో, షూటింగ్ లేట్ అయినా నేను అండగా ఉంటానని చరణ్ కామ్ అండ్ స్వీట్ వార్నింగ్ లా చెప్పినట్లు కూడా ఫిల్మ్ నగర్ టాక్. బుచ్చిబాబు పట్ల చరణ్ చూపించినటువంటి ఆప్యాయత సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చరణ్ హ్యుమానిటీని, డైరెక్టర్ పట్ల చూపిస్తున్నటువంటి కేర్ ని మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ రామ్ చరణ్ ఎప్పుడు తన టీం పై పాజిటివ్ గా కేర్ గా ఉంటారని ఆయనతో పనిచేసినటువంటి అనేక మంది చెబుతూ ఉంటారు. లేటెస్ట్ గా రామ్ చరణ్ ఓ కొండ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నటువంటి వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చరణ్ హెవీ రిస్క్ తీసుకొని ఈ సినిమాని చేస్తున్నట్లు కూడా వాటిని చూస్తే తెలుస్తుంది. అయితే ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో డీలా పడిపోయిన చరణ్ పెద్దితో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. పెద్ది సినిమాని రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చే సంవత్సరం మార్చ్ 27న రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సిచ్యువేషన్ లోనే ఫ్యాన్స్ కూడా చరణ్ బర్త్డేకి ఇది అదిరిపోయే గిఫ్ట్ అని కూడా తెగ పొంగిపోయారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం పెద్ది మూవీ మార్చి నెలలో రావడం కష్టమనే కనిపిస్తుంది. ప్లాన్ ప్రకారం డిసెంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి మార్చ్ 27 నాటికి మూవీని రిలీజ్ చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేసుకున్నాడు. అయితే గతంలో హైదరాబాద్ లో వేసినటువంటి భారీ సెట్ లోనే పెద్దికి సంబంధించి ఎక్కువ సీన్స్ షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే ఆ రీసెంట్ గా కురిసినటువంటి వర్షాలతో షూటింగ్ నిలిచిపోవడంతో అది ఓవరాల్ గా రిలీజ్ డేట్ పైనే ప్రభావం చూపిస్తుందట. చరణ్ మీద తీసేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్, ఇతర ఇంపార్టెంట్ సీన్స్ అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే లేట్ కావడంతో టీం టెన్షన్ పడుతుందట. ఈ టైంలోనే బుచ్చిబాబు ఎలాగైనా అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ చేయాలన్నటువంటి పట్టుదలతో నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాడని తెలుస్తుంది. సో అందుకోసమనే డెఫినెట్ గా ఈ సినిమాని అనుకున్న డేట్, అది కూడా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసిన డేట్ కాబట్టి డెఫినెట్ గా అదే డేట్ కి ఇస్తే ఫ్యాన్స్ కి ఒక మంచి విజువల్ ఫీస్ట్ అండ్ ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్లు కూడా బుచ్చిబాబు భావిస్తున్నారట. బట్ ఆ అనుకోని విధంగా డెస్టినీ అంటే ఆ వర్షాల కారణంగా సెట్ అన్ని కూడా కంప్లీట్ గా కొంచెం కొలాప్స్ అయిపోవడం వల్ల షూట్ లేట్ అవ్వడం అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయా అవ్వవా అన్న ఉద్దేశంతో రాత్రి బవలు వర్క్ చేస్తుంటే కొంచెం ఆ విషయాలన్నీ చెర్రీ దృష్టికి వచ్చినట్లు అండ్ చెర్రీ కూడా ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బుచ్చిబాబుకి హెల్త్ చూసుకోమని అయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ పెద్ది కోసం నిద్రాహారాలు మానేసి కూడా కష్టపడుతున్నాడంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేటెస్ట్ గా నిజంగానే కొండ ప్రాంతంలో చేసినటువంటి సీన్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ అక్కడి నుంచి కొంచెం స్టిల్ అయి కింద పడ్డారంటే అదొక పెద్ద లోయ, ఆ లోయలో అసలు కనీసం కనబడడం కూడా చాలా చాలా కష్టం. సో అందుకోసమనే చరణ్ కూడా అంత రిస్కీ షాట్స్ ని ఫేస్ చేసి మరీ చేస్తున్నాడంటే సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తుందో డెఫినెట్ గా ఈ సినిమా చూస్తే అండ్ ఈ కొన్ని రిలీజ్ చేసినటువంటి ఆ సీన్స్ చూస్తే అర్థమవుతుంది. సో చూడాలి మరి. పెద్ది డెఫినెట్ గా ఇది ఒక కంప్లీట్ గా అంటే జస్ట్ ట్రైలర్ లో ఆ గ్రౌండ్ షాట్ అవన్నీ కూడా సపరేట్ ఎపిసోడ్ అనట. అసలు అది ఇంకా కంప్లీట్ గా లోపల ఉంది. సో అది చూస్తే డెఫినెట్ గా ఫ్యాన్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు. మెగా ఫ్యాన్స్ కి ఏదైతే కావాలో అది డెఫినెట్ గా బుచ్చిబాబు ఇవ్వబోతున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. సో చూడాలి మరి. సో పెద్ది డెఫినెట్ గా ఇన్ కేస్ కొంచెం పాజిటివ్గా టాక్ వచ్చినా కానీ
వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు, ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నారు ఇద్దరు కూడా. సో కాబట్టి ఆ సినిమా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అయితే తెలుస్తుంది. చూడాలి మరి, అంటే పెద్ది డెఫినెట్గా ఈ సీన్స్ ముందుగానే కంప్లీట్ చేసుకొని చెప్పిన డేట్కే వస్తుందా, లేదంటే కొంచెం లేట్ అయినా పర్లేదని చెర్రీ చెప్పాడు కాబట్టి బుచ్చిబాబు కూడా లైట్ తీసుకుంటాడనేది అయితే తెలియదు. బట్ పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.